నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. జ్యోతిష్యంలో నిగూఢమైన అంశాలని, అలాగే ఋషులు మహర్షులు మనకి అందజేసిన ఈ విజ్ఞానాన్ని, శాస్త్రాన్ని 10 మందికి తెలియజేయాలనే మనము ఈ ఛానల్ ద్వారా సంకల్పం. ముఖ్యంగా ఏదైతే ఫండమెంటల్స్, మనకి ఏదైతే బేసిక్ పాయింట్స్ ఉన్నాయో, ఏ గ్రహం ఏ ఏ ఫలితాలు, ఏ భావం ఏ ఏ ఫలితాలు, కారకత్వాలు వాటికి ఏవైతే ఉన్నాయో అవి ఏవి ఇస్తాయి అనే అంశాన్ని మనం ఎక్కువగా తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఒక వ్యక్తి జాతకాన్ని తీసుకునో, లేదా సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెప్పటమో, ఫెయిల్యూర్ అయిన వాళ్ళ గురించి చెప్పటమో, లేదా మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్ జాతకాలు చెప్పటమో ఎప్పుడు కూడా మనము చేయలేదు. అన్నీ కూడా బేసిక్ ఫండమెంటల్స్ ఏదైతే మనకి శాస్త్రం చెప్పిందో, ఏదైతే మనకి జ్యోతిష్యం మనకి ఉన్నది, ఏదైతే మనకి చెప్పటం జరిగిందో అవే మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం. అలాగే గత వీడియోలో మనం మేషలగ్నం వారికి 12 భావాధిపతులు అంటే 7 గ్రహాలకు ఆధిపత్యాలు ఉంటాయి, వాటి ఫలితాలు తెలుసుకున్నాం. రాహుకేతువులు కూడా ఎలా ఉంటే వారి దశల్లో ఎలా ఉంటుంది అని చెప్పని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఈ వీడియోలో వృషభ లగ్నం వారికి వివిధ భావాధిపతులు దశల్లో ఎటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి బేసికల్గా అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా ఆధిపత్యాలు చెప్పేసుకొని వారి వారి దశల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వృషభ లగ్నం, లగ్నాధిపతి ఇక్కడ శుక్రుడు, లగ్న షష్ఠాధిపత్యం ఇక్కడ శుక్రుడికి రావటం జరిగింది. ఇక్కడ షష్ఠాధిపత్యం వచ్చింది, లగ్నాధిపత్యం ఒకంత ఇక్కడ మనకి మిశ్రమ ఫలితాలు, పాప ఫలితాలే ఇక్కడ ఉంటాయి అని చెప్పని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ లగ్నానికి శుక్రుడు యోగకారకుడు, లగ్న పంచమ భాగ్యాధిపతులు అని చెప్పుకుంటాం, కానీ అంత యోగవంతంగా ఉండదు. అన్లెస్ ఆయన ఎక్కడ మీనంలో ఉచ్చస్థితిలో ఉండటమో లాభంలో, అలాగే ఇక్కడ మళ్ళీ షష్టంలో పడ్డప్పుడు ఒకంత ఇబ్బందులు, బాలారిష్టాలు కూడా ఉంటాయి వీరికి. ఇక్కడ తుల వీళ్ళకి స్వక్షేత్రం అవుతుంది, మూల త్రికోణం అవుతుంది. అయినా సరే ఇది మనం బాలారిష్టం ఆ దశ మొదలైంది అంటే అలాగే భరణి, పూర్వాషాఢ, పుబ్బ నక్షత్రాల్లో జన్మించినట్టయితే బాలారిష్టం కూడా. కాబట్టి ఇక్కడ మనకి శుక్రుడు అక్కడ ఉన్నట్టయితే ఆ నక్షత్రాల్లో శుక్రదశ మొదలవుతుంది. శుక్రుడు షష్టంలో ఉన్నట్టయితే తులలో, కాబట్టి ఒకంత ఇబ్బందిగల రకంగా ఉంటుంది. రెండోది చూసుకున్నట్టయితే బుధుడు ద్వితీయ పంచమాధిపతి, ఈయన యోగకారకుడిగా ఇక్కడ చెప్పవచ్చు. శుభగ్రహానికి కేంద్రాధిపత్యం ఏమి రాలేదు, కాబట్టి ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ఈ లగ్నానికి అత్యంత యోగకారకుడు 17 సంవత్సరాలు. తర్వాత తృతీయాధిపతి చంద్రుడు, ఈయన పాపి, లగ్నానికి అంత మంచిది కాదు. అలాగే చతుర్థాధిపతి పాపగ్రహం కాబట్టి రవి ఒకంత ఇక్కడ మంచిదే, మిశ్రమ ఫలితాలే ఉంటాయి. 60-70% మంచి ఫలితాలే ఇస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలా మనము సప్తమ వ్యయాధిపత్యం వచ్చేటప్పటికి కుజుడికి వచ్చింది. ఈ లగ్నానికి ఈయన అత్యంత పాపగ్రహం కాబట్టి సప్తమాధిపత్యం, కేంద్రాధిపత్యం ఒకంత మంచిదే. కాబట్టి ఇక్కడ కొంత ఆ పాప ఫలితాలు కొంచెం కొంత తగ్గుతాయి. కాబట్టి 70-80% పాప ఫలితాలే ఇస్తారు ఈయన కూడా లగ్నానికి. కాబట్టి మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారు ఏమిటి అనే దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి, ఎవరితో కలిశారు అని. అలాగే అష్టమ లాభాధిపత్యం వచ్చేటప్పటికి గురువుకు వచ్చింది. ఈ ఆధిపత్యం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ఈ లగ్నానికి అత్యంత పాపి ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఇక్కడ గురువు అని చెప్పని మనం చెప్పవచ్చు. గురువుతో చాలా జాగ్రత్త. ఈ వృషభ లగ్నం వాళ్ళకి అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది గురుదశలోనే. తర్వాత భాగ్య దశమాధిపత్యం వచ్చేటప్పటికి శనికి పట్టింది. ఈయన అత్యంత యోగకారకుడు. ఇక్కడ భాగ్యాధిపత్యము, దశమాధిపత్యము, కేంద్ర కోణాధిపతులు వీరు ఇక్కడ కలిసి ఉండే అవకాశం లేదు. కానీ ఇక్కడ వీరికి ఇక్కడ కలిసి వచ్చేది ఏంటయ్యా అంటే రవిబుధుడు ఇక్కడ కలిసినట్టయితే బుధాదిత్య యోగంగా మనం చెప్పుకోవచ్చు. ఏ మేషంలోనో, మిథునంలోనో, సింహంలోనో, కన్యలోనో కలిసినట్టయితే వీరికి ఆ 2 దశలు యోగిస్తాయి. రవి దశ, బుధ దశ రెండూ కూడా. ఇక్కడ నవమ దశమాధిపత్యం 2 శనికే పట్టింది కాబట్టి ఈయన ఏ తులలో ఉన్నా సరే అత్యద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తాయి. మకర కుంభాల్లో ఉన్న
19 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది. మనకి ఏ దశ అయినా సరే మొత్తం ఫలితాలు ఇవ్వదు. ఆ మహర్దశలో వారు ఏది పట్టుకుంటే అది వారికి కలిసి రావటం అద్భుతంగా సాగుతుంది. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే, అంటే కన్స్ట్రక్షన్లో కానివ్వండి, ఇటుపక్క వ్యవసాయ రంగంలో కానీ, పొలిటికల్గా కానివ్వండి, ఏదైనా సరే ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేస్తాడు శని భగవానుడు. కాబట్టి యోగకారకులు ఇక్కడ బుధుడు ప్లస్ శని, వీళ్ళని మనం చెప్పుకోవాలి. లగ్నాత్తు ఆధిపత్యాలు ఇవి వచ్చాయి కాబట్టి ఎక్కడి నుంచి రవి నుంచి కేతు వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రవికి వచ్చేటప్పటికి చతుర్థాధిపత్యం వచ్చింది. రవి దశలో ఇక్కడ పాపగ్రహంగా కేంద్రాధిపత్యం ఒకంత మంచిదే. లగ్నానికి ఇక్కడ ఈయన పాపే, కాకపోతే మనం ఆధిపత్యాల పరంగా మనం మాట్లాడుకోవాలి, అంతేగాని శుక్రుడు రవి తీసేయి ఇది శుభగ్రహ అంటే ఇక్కడ గురుపాలిత గ్రహాలు శనిపాలిత గ్రహాలు అని కొంత చెప్పటం జరిగింది. అది బాగా జనాల్లోకి చొచ్చుకుని పోవడం వల్ల ఇక్కడ మనం ఆ రకంగా మాట్లాడతాం. కానీ ఇక్కడ ఒకంత మంచిదే అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇక్కడ కాకపోతే రవి దశలో రవి మళ్ళీ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఏమిటి అనేది కూడా చూడాలి. దాన్ని బట్టి కుటుంబంలో అంతఃకలహాలు రావచ్చు, తండ్రితో గొడవలు, మనస్పర్ధలు రావచ్చు. ఇక్కడ చతుర్థాధిపత్యం కాబట్టి వాటాలు, పూర్వపు ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే అవి పంపకాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. భోజన సౌఖ్యం అనేది కూడా తక్కువ ఉంటుంది. తండ్రితో విభేదాలు, తల్లికి అనారోగ్యము, ఈ రకమైన అంశాలన్నీ కూడా మనకి బాగోలేని పక్షంలో ఉంటాయి. ఇంటి కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ యోగం అనేది ఆలస్యం అవటం, కొనుక్కున్న స్థలమో పొలమో ఏదైనా వివాదాల్లో చిక్కుకోవటము, గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవటము, అంటే వాళ్ళు మార్కెట్ వాల్యూయే ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి రింగ్ రోడ్లనో రాజధానినో ఇట్లా వీటిల్లో తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు, చిక్కులు ఇవన్నీ కూడా వీరికి ఈ దశలో వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత చంద్రమహర్దశ, ఈ భావాధిపతి ఇక్కడ వృషభ లగ్నానికి ఈయన ఏమవుతాడు, తృతీయాధిపతి అవుతాడు. కాబట్టి ఇక్కడ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మన కింద పనిచేసేవాళ్ళు, వీళ్ళతో ఇబ్బందులు, తగాదాలు, కాస్త తిరగటము. కొంతమంది చూడండి, ఓ చోట ఫ్యామిలీని పెట్టుకుని ఓ చోట ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటారు. పొద్దున్న ట్రైన్ ఎక్కి రాత్రికి దిగుతూ ఉంటారు, మళ్ళీ వచ్చి ఇట్లా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వీరికి కొంత అసౌకర్యాలు, లోపాలు, ఇబ్బందులు, మన కింద వాళ్ళు మన మాట వినకపోవటము, ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇది 10 సంవత్సరాలు ఉంటుంది చంద్రమహర్దశ. కాబట్టి లగ్నానికి ఒకంత రవి మహర్దశ, చంద్రమహర్దశ కొంత ఇబ్బందులే అనేవి చెప్పవచ్చు. వింత ఆలోచనలు, ఇవి కాస్త ఇవన్నీ కూడా చోచరిస్తూ ఉంటాయి. అలాగే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ మధ్య కూడా కొంత ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత కుజమహర్దశ, వీరికి కుజమహర్దశ వచ్చింది అంటే సప్తమ, ఇక్కడ వ్యయాధిపత్యం వచ్చింది కాబట్టి అనుకోని ఖర్చులు, తిప్పట, ఇక్కడ కూడా ఈ రకమైన ఇబ్బందులు వృషభ లగ్నం వారికి ఉంటాయి. అయితే మళ్ళీ ఆ కుజుడు ఎక్కడ ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నాడు అనే దాన్ని బట్టి కొంత, శుక్రుడితో కలిసి ఉన్నాడు అంటే మళ్ళీ ఇక్కడ భార్యకు అనారోగ్యము, వివాహం అవటం, ఇబ్బందులు, సమస్యలు, ఈ పరమైన సంతానపరమైన సమస్యలు ఇవన్నీ కూడా పెడతాడు. సమాజంలో కూడా మనకి కొంత ఇబ్బందులు, ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి అనేది అవుతూ ఉంటుంది. ఒకంత దూరంగా, ఇంటి నుంచి దూరంగా వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. సప్తమాధిపత్యం వ్యయాధిపత్యం కాబట్టి ఫారెన్ వెళ్ళాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయత్నాలు చేసినట్టయితే ఈ సమయంలో వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. వృషభ లగ్నం వారికి కుజమహర్దశ వచ్చినప్పుడు 7 సంవత్సరాలు ఉంటుంది ఇంచుమించు. ఇది కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంది అని మనం చెప్పవచ్చు. అంటే కొంత ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం శుక్రుడితో కలిసినప్పుడు ఏమిటి అని, ఇక్కడ అతి కాముకత్వం కూడా ఉంటుంది. వీళ్ళకి మనం తీసుకుంటే లగ్నాధిపత్యం, షష్టాధిపత్యం, షష్ట సప్తమాధిపతులు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే వివాహపరమైన సమస్యలు, దాంతోపాటు సంతానపరమైన సమస్యలు ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇక్కడ మనం ఒకటే యాంగిల్లో మనము పూర్తి ఫలితాలు ఆ లగ్నానికి, ఆ దశకి ఒకటే రకంగా ఉంటాయి అని అందరికీ మనం నిర్ధారించలేమండి. ఎందుకంటే వారి జన్మించిన సమయానికి ఆ గ్రహస్థితి, తర్వాత లగ్నాత్తు ఆధిపత్యాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి, లగ్నాత్ ఆధిపత్యాల్లో ఎవరెవరితో కలిసి ఉన్నారు, రాహుకేతువులతోనా, రవితోనా, లేకపోతే ఏమిటి అనే దాన్ని బట్టి కూడా మనము చూసుకుంటూ ఉండాలి. కొంత ఈ దశలో వీరికి మనము జాతక పరిశీలన కరెక్ట్గా లేకపోయినట్టయితే, లేదా భార్యాభర్తల మధ్య జాతక పొంతన సరిగా లేకపోతే ఎవరో ఒకళ్ళు దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సప్తమాధిపత్యం ఇక్కడ వచ్చినందువల్ల ఆ ఇబ్బంది అనేది ఉంటుంది. కొంతమంది కుజదోషం వల్ల కానివ్వండి, లేదా ఆ దశలో ఏదైనా సరే ఇబ్బందుల వల్ల
వల్ల యాక్సిడెంట్స్ వల్ల కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం భార్య లేక భర్త వియోగాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే బుధ దశ, ఇది అత్యంత యోగవంతమైన దశగా మనము ఈ వృషభ లగ్నం వారికి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇది ద్వితీయ పంచమాధిపతి దశ కాబట్టి ధనపరంగా, వాక్కుపరంగా, కుటుంబపరంగా అభివృద్ధి 17 సంవత్సరాలు ఈ దశ కూడా అత్యంత యోగవంతం. ఉదాహరణకి వీరికి ఎక్కువగా బుధుడు, శని ఈ 2 దశలు చాలా మంచివి కాబట్టి పక్కపక్కనే వచ్చినట్టయితే ఏ గురు నక్షత్రంలో జన్మించారు అంటే ఈ 2 17 19 17 36 సంవత్సరాలు తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఒక 50-60 సంవత్సరాలు వచ్చేటప్పటికి జీవితంలో స్థిరత్వం అన్నీ పొందుతారు. చక్కని సంసారం, చక్కని కుటుంబం, చక్కని సంతానం ఇవన్నీ కూడా వీరికి కలుగుతాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ధనప్రాప్తి, ఉన్నత విద్య, స్పెక్యులేషన్స్, ఎవరైతే కొంతమంది షేర్స్లో బాగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు వీటిల్లో బాగా రాణిస్తారు కొంతమందికి. అలాగే ధనప్రాప్తి, కుటుంబపరంగా, భార్యాపరంగా కొంతమంది వీరికే కొంత సంపాదన, ఆస్తిపాస్తులు ఉంటే వచ్చే అమ్మాయి కూడా ఇంకొచ్చే ఉంటుంది కాబట్టి అట్లా కలిసి వచ్చే రకంగా ఉంటుంది. మంచి వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. బుధుడు వ్యాపార కారకత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ ద్వితీయ పంచమాధిపత్యం. కొంత సంతానానికి ఇక్కడ మళ్ళీ ఈయన ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి ఇక్కడ చూడాలి. రవితో ఏదైనా అస్తంగత్వం చెందటం కానీ, రాహుకేతువులతో కలిసి ఉండటం కానీ జరిగినట్టయినా, లేదు నవాంశలో మళ్ళీ ఈ పంచమాధిపతి బలం కోల్పోయినా, ఉదాహరణకి ఏ మీనంలోనో పడ్డారు అనుకోండి, ఇక్కడ ఇబ్బంది. లాభంలో ఉన్నప్పటికీ పంచమాధిపతి వెళ్ళి నీచపడ్డారు, ద్వితీయాధిపతి. కుటుంబంలో కలహాలు, కలతలు, విడిపోవటము, సంతానలేమి ఇవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ మనం సప్తాంశ కూడా ఒకసారి పరిశీలించాలి. అక్కడ గురు భగవానుడు ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా పరిశీలించుకొని మనము చెప్పవలసి ఉంటుంది. ఇవాళ రేపు ఏమొచ్చిందంటే డెలివరీస్కి కూడా ముహూర్తాలు అడుగుతున్నారు. ఒకంత ఏంటంటే సరే నేను పెట్టను అంటే ఏముంది, మానేస్తారా అని కాదు, వేరే వాడి దగ్గరికి వెళ్తారు. వారు వేరే వాడి దగ్గరికి, సరే నువ్వు మానేయచ్చు కదా అని అనొచ్చు, కాదంటలేదు. ప్రపంచం అంతా అలాగే ఉంది. వివాహమైనా సరే ముహూర్తం మంచిది కాదురా నాయన, శనాదివారాలు అంటే అలాగే పెట్టండి మాకు, ఆ రోజే మాకు అందరూ వస్తారు, కళ్యాణ మండపం దొరికింది అంటారు. బుధవారం, గురువారం, శుక్రవారం చేసుకోరా మంచిది అంటే చేసుకోరు, అలా ఉంటుంది. కాబట్టి కొంత ఏదైతే పూర్వజన్మ కృతం పాపం అని ఆ పాపాన్ని అనుభవించాలి కాబట్టి వారికి అదే ఆలోచనలు వస్తాయి. మనం యద్భావం తద్భవతి అన్నారు కాబట్టి ఆ రకమైన ఆలోచనలు కొంత వారికి ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ గ్రహం బలంగా లేని పక్షంలో. తర్వాత గురుగ్రహం వచ్చేటప్పటికి అష్టమ లాభాధిపతి మనం అనుకున్నాం. ఇక్కడ చూడండి అష్టమాధిపతి, కొంతమంది అంటూ ఉంటారు మనం జాతకం విశ్లేషణ చేసుకునే ఇవాళ రేపు అందరికీ ఒక రకంగా దీని మీద అవగాహన వచ్చిందండి. ఒకంత ఇది మంచిదే, ఎందుకంటే మనల్ని క్వశ్చన్లు వేస్తున్నప్పుడు మనలోని విద్య బయటకు వస్తుంది, మనం కూడా ఎంతవరకు ఉన్నామనేది తెలుస్తుంది. ఎవరైనా సరే మోసంగా దొంగలు ఉన్నారంటే వాళ్ళు బయటపడతారు, అక్కడి నుంచి వాళ్ళు తప్పుకుంటారు. లగ్నంలో గురువు ఉన్నాడు కదండి, 1,00,000 దోషాలు నాకు తొలగిస్తాడు కదా అనుకుంటాడు. ఈ వృషభ లగ్నం వాడికి లగ్నంలో గురువు ఉంటే ఏమిటి చెప్పండి, అష్టమాధిపతి వాడు. అన్ని రోగాలు, ఎప్పుడు ఇబ్బందులు అనేది, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. లాభం, అలాగే ధనం అనేది లాభాధిపతి ఇక్కడ ఉండటం మంచిదే, కానీ లగ్నానికి వీడు పాపి కాబట్టి వచ్చినట్టు అయిపోతుంది, ఆవిరైపోయినట్టు అయిపోతుంది. అలాగే డబ్బు నిలవదు చేతిలో, ఎప్పుడు కూడా రేపు ఎల్లుండి అనేది మళ్ళీ చూసుకోవాలి. ఒక రకంగా చూసుకున్నట్టయితే వృషభ లగ్నం, తులాలగ్నం, ఈ పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రం వాళ్ళకి ధనం అనేది లోటు ఉండదు. ఇదేంటండి అక్కడ అలా చెప్తా ఇక్కడ ఇలా చెప్తున్నారు అంటే, అన్నిటినీ మనం సంగ్రహం చేసుకుని ఒక విషయాన్ని చెప్పాలి అంటే 4 రకాలుగా 4 పక్కల నుంచి చూసుకుని మనం చెప్పవలసి ఉంటుంది. ఎట్టుబడితే అట్లా మనం చెప్పేసేసి అయిపోయింది లేపో అంటే కాదు కదా. ఇప్పుడు ఆ ప్రేక్షకుడు ఒక వ్యక్తి, అమ్మాయి లేక అబ్బాయి మనకి తాంబూలం ఒక 1000 కానివ్వండి, 10,000 25,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇచ్చినప్పుడు వారి సందేహాలన్నీ నివృత్తి చేయాల్సి ఉంటుంది. మనకి ఇబ్బందులు కూడా లేకుండా కూడా వాళ్ళకి చూడాలి అని చెప్పని మనం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. తర్వాత వీరికి చూసినట్టయితే గురువు అష్టమ లాభాధిపత్యం, ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా నెరవేరకపోవటము అనేది ఇబ్బంది పెడుతుంది. అలాగే కొంత వీరికి ఇష్టం ఉండదు, ఫోర్సుబుల్గా మనం పెట్టాలి. ఏదైనా ధర్మ కార్యక్రమాల్లో, ఏదైనా పూజల్లో కానీ, వ్రతాల్లో కానీ, నోముల్లో కానీ పైన అన్నీ చేస్తారు కానీ అక్కడ కూర్చుని అవి చేయకుండా ఉంటారు. అలాగే కుటుంబంలో కలహాలు, ఎప్పుడు చూసినా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వారి మధ్య కూడా గొడవలు, తగాదాలు ఇవన్నీ ఉంటాయి అని చెప్పవచ్చు.
అలాగే విద్యలో కూడా కొంత అసంతృప్తి ఉంటుంది, అనుకున్నంత విధంగా వీడు సక్సెస్ అవటం అనేది ఉండదు అని చెప్పచ్చు. అలాగే తర్వాత శుక్ర మహర్దశ, ఇందాక మనం ఏదో విధంగా చెప్పుకున్నాం లగ్న షష్టాధిపత్యం అని, అది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కొంత శుభగ్రహం లగ్నాధిపతి షష్టాధిపతి ఈయన, ఇక్కడ లగ్నాధిపతి మంచిదే కానీ షష్టాధిపతి ఏ లగ్నానికి మంచిది కాదు, కాబట్టి ఒకంత వీరికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యము, కలత్ర సౌఖ్యము, ఇవన్నీ కూడా కొంత కలుగుతాయి శుక్రమహర్దశలో అందరికీ, ఎవరికైనా సరే. కానీ వయసుని బట్టి, తర్వాత శుక్రగ్రహం ఉన్నదాన్ని బట్టి, శుక్రుడు ఎక్కడ ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, ఉదాహరణకి రాహుతో కలిసి ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఈ షష్టంలోనే ఉన్నారు పర్వాలేదు, ఇక్కడ బాలారిష్టం వస్తుంది, మరి అప్పుడు దాన్ని తప్పించుకుని బయట పడ్డాడు అని అంటే కనుక శుక్రమార్దశ వచ్చినప్పుడు ఆ రకమైన ఫలితాలు కూడా మనకి ఇబ్బందికరంగానే ఉంటాయి. అంత యోగవంతమైన ఫలితాలు అయితే వీరికి ఇక్కడ ఇవ్వవు అని చెప్పవచ్చు. కొంత అనారోగ్యం, మనం ఇచ్చిన డబ్బులు అనేది తిరిగి రాకపోవటము, శత్రువుల్ని కూడా మనం ఎక్కువగా పెంచుకోవటం అవుతుంది. అంటే అన్నెసెసరీ, వారు మనతో బాగానే ఉంటారు, మనము వారితో బాగానే ఉంటాము, కానీ అనుకోని విధంగా ఏదో రకంగా గొడవలు అనేవి వస్తూ ఉంటాయి, ఇబ్బంది. అలాగే శనికి తీసుకున్నట్టయితే ఇది అత్యంత మంచి దశ అని చెప్పని మనం చెప్పచ్చు. భాగ్య దశమాధిపతి కాబట్టి ఇక్కడ తండ్రి నుంచి వీరికి రావాల్సినవన్నీ కూడా ఈ మహర్దశలో వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొంటారు, అన్ని విధాలా కూడా బాగుంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వ్యవసాయ రంగంలో రాణిస్తారు, కన్స్ట్రక్షన్లో రాణిస్తారు. శనికి సంబంధించిన ఎటువంటి కారకత్వం తీసుకున్నా సరే వారికి అన్నిటికీ కూడా ఈ దశలో అభివృద్ధి అనేది వీరికి జరుగుతుంది. కాబట్టి కొంత మళ్ళీ వారు ఉన్న స్థానాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఉదాహరణకి సింహంలో పడ్డాడు, ఇక్కడ రవి క్షేత్రంలో చతుర్థంలో పాపగ్రహం అక్కడ ఉండటం అనేది మనకి కొంత మంచిదే, కానీ సింహంలో ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ మనకి వ్యతిరేకమైన ఫలితాలు, తండ్రితో సరిగా లేకపోవటం, తండ్రితో గొడవలు, ఎప్పుడు చూసిన మనస్పర్ధలు, ఆయన వల్ల అన్ని లాభాలు పొందుతూ కూడా ఆయన్నే తిడుతూ ఉంటాం జనాలు, అట్లా ఉంటుంది. కొంతమందిని చూశాను నేను మా గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు, అంతా ఇంత కాదు, ఆయన వల్ల అన్నీ అంటే వీడి బాధ ఏంటంటే ఆయన పోతే నాకు అన్నీ వస్తాయి, నా చేతికి అన్నీ వస్తాయి, నేను అన్నీ తీసుకోవచ్చు కదా అని చెప్పని ఒక రకమైన బాధ. కొంతమంది బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, హోదాలు, పదవులు వస్తాయనుకున్న వాళ్ళు ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఒకంత. చాలా అది అసహ్యకరమైన విషయం అన్నమాట. కాబట్టి సమాజంలో గౌరవము, ఉన్నత పదవి, రాజకీయంగా లబ్ధి పొందటము, దీంట్లో కూడా చూడండి రాజకీయ రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తారు వీరు. వ్యవసాయము, కన్స్ట్రక్షను, ఇట్లా అన్ని విధాల ప్రజలలో బాగా కింద స్థాయి నుంచి పైకి వస్తారు అని చెప్పవచ్చు. తర్వాత రాహుమహర్దశ తీసుకున్నట్టయితే ఇక్కడ ఏ భావానికి కూడా ఇక్కడ ఆధిపత్యం లేదు. వారు ఉన్న ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతిని బట్టి ఫలితాలు ఇస్తాయి. కొంత వీరికి పర్వాలేదు అని మనం చెప్పవచ్చు. ఉదాహరణకి శుక్రుడు, రాహు, బుధుడితో కలిసి ఉన్నట్టయితే మంచి ఫలితాలే వీరికి వస్తాయి. కాకపోతే ఇక్కడ కొంత బంధు ద్వేషము, వైరాగ్యము, నీచ కార్యాల పట్ల ఆసక్తి, రాహు ఏదైనా ఎక్కువగా కోరుకోవటము అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పాప కార్యాల పట్ల ఆసక్తి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. కొంత ఇక్కడ సంతానం అనేది కలగకపోవటం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ పంచమాధిపతి చెప్పుకున్నాం బుధుడి వల్ల. అలాగే ఈ రాహు కూడా వెళ్ళి పంచమాధిపతితో కలవటము, ఇట్లా లేదు షష్టంలో పడ్డా కూడా ఒకంత ఇబ్బంది. ఇక్కడ శుక్రుడితో కలిసినప్పుడు కూడా ఒకంత ఇబ్బందికరమైన వాతావరణం. అలాగే అంటే వివాహ సమయంలో, కుటుంబంలో, ఇటు సంతానం పట్ల అన్నీ కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కేతు మహర్దశలో తీసుకుంటే ఇక్కడ కేతువు కూడా ఏ ఆధిపత్యము లేదు, లగ్నాత్తు. మళ్ళీ ఈయన ఎక్కడ ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఇవన్నీ చూసుకుంటూ ఒకంత ఇది ఇబ్బంది పెట్టేది. రాహు అంటే పర్వాలేదు, కేతు అంటే శనివత్ రాహు, కుజవత్ కేతువు అని చెప్పని మనకి ఉన్నది. కాబట్టి అలాగే ఇక్కడ ఇది
సప్తమ వ్యయాధిపత్యమే కాబట్టి కొంత ఒక రకమైన ఇబ్బంది, తర్వాత కళత్ర సౌఖ్యం తక్కువగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గుతుంది. ఆడవారికి అయితే కనుక గర్భస్రావాలు అంటే సంతానాన్ని కోల్పోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే దైవ కార్యాల పట్ల ఆసక్తి లేకపోవటము, అలాగే దైవ దూషణ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనుక ఇక్కడ ఉంటుంది. కాబట్టి లగ్నాత్తు గ్రహాలకు ఆధిపత్యాలు ఏమేమి వచ్చాయి, వారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, పంచప్రాకార సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి, రవితో అస్తంగత్వం చెందాయా, రాహుకేతువులతో కలిసి ఉన్నాయి, మనం ఎంతసేపు చెప్పుకున్నా ఈ ఫండమెంటల్సే అటే తిరుగుతాయండి. సబ్జెక్ట్ ఎప్పుడు కూడా బయటికి డీవియేట్ అవ్వదు. మనం అది చెప్పాము, ఏదో వస్తుంది, ఏదో జరిగిపోతుంది, ఏదో వచ్చి మీద పడుతుంది అంటే అది అపోహే. అలా అబద్ధాలు చెప్పుకుని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఏమీ సాధించలేం. సరే, ఒక క్లయింట్, ఇద్దరు క్లయింట్, నాలుగో క్లయింట్ నుంచి అది మిస్ అయిపోతుంది. 10 మంది నుంచి మన దగ్గరికి ఎవరు రారు, ఇంకోళ్ళకి చెప్పరు, రిఫరెన్స్ కూడా ఇవ్వరు. ముఖ్యంగా ఈ జ్యోతిష్యం అనేది ఏంటంటే నమ్మకం, తర్వాత వాళ్ళకి మంచి జరగటం, అది ఇంకొక నలుగురికి చెప్పటం, ఇలా వెళ్తూ ఉంటుంది. అది ఆఫీస్ పెట్టుకున్నా, ఇంటి దగ్గర పెట్టుకున్నా, గుళ్ళో కూర్చున్నా, ఇలా ఆన్లైన్లో చెప్తున్నా, ఎవరికైనా సరే. కాబట్టి మనము ఎలా వెళ్తున్నాము అనే దాన్ని బట్టే మనకి కూడా ఆ ఫలితాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.